ఏవియన్ సిటీ చూస్ చేసుకున్నావు కదా, బెనిఫిట్స్ ఏమైనా చెప్పగలుగుతారా? మెయిన్ బెనిఫిట్స్ ఏంటంటే ఎంటైర్ ఫ్రాన్స్లో దానికి ర్యాంక్ 1 ఉంది మన ఏఐ అండ్ డేటా సైన్స్లో. అదొక్కటే కాకుండా అక్కడ ఫ్రాన్స్ కల్చర్ ఎలా ఉంటుంది అసలు? మెయిన్ థింగ్ ఏంటంటే మ్యూచువల్ రెస్పెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకా మేనర్స్ డిసిప్లైన్తో రన్ అవుతుంది. ఏ పర్సన్ మనకి ఎదురైనా కూడా గ్రీట్ చేస్తారు. ఏవియన్ సిటీకి లోన్ అనేది చాలా డిలే అవుతుంది, ఇస్ దట్ కరెక్ట్? నో, నాట్ యాక్చువల్లీ. ఎందుకంటే నాకు హెచ్డిఎఫ్సి క్రెడల్లలో నేను తీసుకున్నాను ఎడ్యుకేషన్లో. బేర్లీ ఇట్ టుక్ మీ. సో అక్కడికి వెళ్ళాక మీకు అకామిడేషన్ ఎలా, అంటే ఎన్ని డేస్కి దొరికింది? మీరు ఎవరైనా సజెస్ట్ అడిగారా లేకపోతే? కొన్ని సైట్స్ ఉన్నాయి, స్టడ్ అపార్ట్, హౌసింగ్ ఎనీవేర్. సో నేను వెళ్ళేటప్పుడు ఏం చేశానంటే నేను స్టడ్ అపార్ట్లో ప్రాపర్టీ బుక్ చేసుకున్నాను. అక్కడికి వెళ్ళముందే బుక్ చేసుకోవడం అనేది బెస్ట్ వే. వారిది నీకు కరెక్ట్గా టైంకి రెస్పాండ్ అయిందా? వారిది క్విక్ అండ్ ఇన్స్టెంట్ గైడెన్స్ ఇచ్చింది నాకు. అది అడ్మిషన్ దగ్గర నుంచి, మాక్ ఇంటర్వ్యూస్ నుంచి, ప్రాసెస్ ఏంటి, ప్రొసీజర్ ఏంటి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ హెల్త్ ఇన్సూరెన్స్. యా. Hi, hello. I'm Bharni here, employee of Vadi Overseas. Welcome to Vadi YouTube channel. సో ఫ్రాన్స్లో ఉన్న ఇంటర్నేషనల్ బెనిఫిట్స్ మ్యాక్సిమం కొంతమందికి తెలీదు. సో మన స్టూడెంట్ విశాల్ ఫ్రాన్స్ నుంచి వచ్చారు, తనని అడిగి తెలుసుకుందాం. హాయ్ విశాల్. హాయ్. హౌ ఆర్ యూ? యా, ఐఎమ్ డూయింగ్ గుడ్. విశాల్, నాకు తెలియక అడుగుతాను, అసలు నీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? యాక్చువల్లీ నా జర్నీ యాజ్ యూజువల్ నేను నా అబ్రాడ్ ఎడ్యుకేషన్ గురించి మల్టిపుల్ కంట్రీస్లో సెర్చ్ చేశాను. వాటి బెనిఫిట్స్ ఏంటి, యూనివర్సిటీస్ ఏంటి, వాటి ర్యాంకింగ్స్ ఏంటి అని. ఓకే. సో అట్లా సెర్చ్ చేస్తున్నప్పుడు నేను మన కుకట్పల్లిలో జరిగిన యూరోపియన్ ఎడ్యుకేషన్ ఫెయిర్ నేను చూశాను. ఓకే. సో నేను దానికి అటెండ్ అయినప్పుడు మల్టిపుల్ కంట్రీస్ అక్కడ వాళ్ళ యూనివర్సిటీస్ రిప్రజెంట్ చేస్తూ వచ్చినాయి. ఓకే. సో నువ్వు ఏవియన్ సిటీ చూస్ చేసుకున్నావు కదా, అవును. సో ఆ స్కూల్ గురించి నాకేమైనా అసలు కొన్ని బెనిఫిట్స్ ఏమైనా చెప్పగలుగుతారా? యా, ఆఫ్ కోర్స్. ఏవియన్ సిటీకి వచ్చిన మెయిన్ బెనిఫిట్స్ ఏంటంటే ఓకే. ఎంటైర్ ఫ్రాన్స్లో దానికి ర్యాంక్ 1 ఉంది మన ఏఐ అండ్ డేటా సైన్స్లో. అదొక్కటే కాకుండా అది జస్ట్ ఒక యూనివర్సిటీ కాదు, అది దానికి ఒక టైటిల్ ఉంది, స్కూల్ విత్ ఎ మిషన్ అని చెప్పేసి. ఓకే. సో మనకి 2019లో ఫ్రెంచ్ గవర్నమెంట్ లా ప్యాక్ట్ అని ఒక కొత్త లా పెట్టింది. సో అదేంటంటే ఏమైనా ఒక ఆర్గనైజేషన్ కానీ ఒక ఇన్స్టిట్యూట్ కానీ జస్ట్ వాళ్ళ పనికే కాకుండా విత్ కొలాబరేషన్ విత్ గవర్నమెంట్ సమ్ యూజ్ఫుల్ థింగ్స్కి హెల్ప్ చేయడం అనమాట. ఓకే. సో అట్లా ఏవియన్ సిటీ ఎంప్లాయబిలిటీ అండ్ డైవర్సిటీలో జస్ట్ ఎడ్యుకేషన్ ప్రొవైడరే కాకుండా ఎంప్లాయబిలిటీలో కూడా ఒక గవర్నమెంట్ టైప్ లాగా వర్క్ చేస్తుంది అనమాట. ఓకే. ఫ్రాన్స్ లాంగ్వేజ్ ఇస్ మ్యాండేటరీ ఫర్ ఏవియన్ సిటీ ఆర్ సమ్ ఫ్రాన్స్ స్కూల్స్? లేదు, మ్యాండేటరీ అనేది ఎప్పుడూ లేదు ఫ్రాన్స్. నీకు వీసా కానీ అడ్మిషన్స్ కానీ. బట్ మ్యాండేటరీ కాకపోయినా డెఫినెట్గా ఫ్రెంచ్ లాంగ్వేజ్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి బయటికి వెళ్ళి గ్రాసరీ స్టోర్స్ కానీ షాపింగ్ మాల్స్ కానీ లేదా బయటికి ఎవరినైనా డైరెక్షన్స్ అడగాలన్నా బేసిక్ ఫ్రెంచ్ అనేది నెసెసరీ మ్యాండేటరీ కంటే. సో జస్ట్ ఫర్ నార్మల్ టాక్స్ గ్రాసరీస్కి A2 A1 ఇనఫ్. బట్ నీకు పార్ట్ టైమ్స్ కానీ ఇంటర్న్షిప్స్ కానీ జాబ్స్ కావాలి అంటే B2 to B2 అబోవ్ లెవెల్ అనేది వెరీ వెరీ యూస్ఫుల్ అనమాట. మీరు చెప్పారు కదా గ్రాసరీస్ అవి అవన్నీ అని చెప్పి, మీ దగ్గర ఏమైనా కార్డ్స్ అవి మనం అప్లై చేసుకోవాలా లేకపోతే ఎట్లా? అది మీ దగ్గర ఏమైనా కార్డ్స్ ఉన్నాయా ప్రెసెంట్ ఇప్పుడు? సో ఉంటే కనుక మనం చూపించవచ్చు. ఎందుకంటే ప్రెసెంట్ ఇప్పుడు మన సైడ్ నుంచి వెళ్ళే స్టూడెంట్స్ మ్యాక్సిమం అడిగే కొన్ని స్టూడెంట్స్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. అవి నేను మ్యాక్సిమం నోట్ చేసి పెట్టుకున్నాను. సో ఆ క్వశ్చన్స్ కూడా మిమ్మల్ని అడుగుతాను. సో అక్కడ మీరు యూజ్ చేసే కార్డ్స్ ఏమైనా ఉన్నాయా? గ్రాసరీకి ఈ కార్డ్ చూపిస్తేనే గ్రాసరీస్ ఇవి ఇస్తారా? ఫ్రీ గ్రాసరీస్ అని చెప్పారు కాబట్టి. అవును, నా దగ్గర కార్డు ఉంది. సో ఈ గ్రాసరీస్ ఇచ్చే ఆర్గనైజేషన్స్ నెంబర్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. కోప్ 1 అని ఇంకా చాలా ఉన్నాయి. సో బెస్ట్ థింగ్ ఏంటంటే వీళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అన్ని గ్రోసరీస్ ఇస్తారు, జస్ట్ నాట్ వెజిటేబుల్స్తో పాటు ఫ్రూట్స్, నాన్ వెజ్, ఇంకా కార్న్ఫ్లెక్స్, మిల్క్.
ఎసెన్షియల్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తారనమాట. సో అన్నీ నీకు ఫ్రీయే? అన్నీ ఫ్రీయే, జస్ట్ మనం ఒక ఎంటీ బ్యాగ్ తీసుకొని వెళ్ళి పిక్ చేసుకొని మళ్ళీ వెనక్కి వచ్చేసారు. నైస్ నైస్. సో కమింగ్ టు యాక్చువల్లీ స్టూడెంట్స్ నన్ను అడిగే క్వశ్చన్స్ ఏంటి అంటే అసలు ఫ్రాన్స్ గురించి ఫీడ్బ్యాక్ ఏంటి అని అడుగుతున్నారు. అసలు ఫ్రాన్స్కే ఎందుకు వెళ్ళాలన్న క్వశ్చన్ నన్ను అడుగుతున్నారు. అంటే అక్కడ ఉన్న బెనిఫిట్స్ వాళ్ళకి మ్యాక్స్ తెలీదు. సో ఇప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళేసి వచ్చావు కాబట్టి ఆ బెనిఫిట్స్ అన్నీ నీకు తెలుసున్నాయి కాబట్టి ఒక్క ఫ్యూజ్ లైక్ 2 to 3 బెనిఫిట్స్ వాళ్ళకి చెప్పారు అంటే కనుక వాళ్ళకి అవి బెనిఫిట్ అవుతుంది కదా. షూర్గా. మనం ఫ్రాన్స్ తీసుకున్నప్పుడు అపార్ట్ ఫ్రమ్ ఆల్ ది కంట్రీస్ ఎలా అయితే ఫ్రాన్స్ అవుట్ స్టాండింగ్గా ఉంటుంది అంటే ఏ కంట్రీలో లేనిది ఫ్రాన్స్లో అప్రెంటిస్షిప్ అండ్ ఆల్టర్నన్స్ అంటారు. సో అది ఉందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఎట్లయితే జాబ్స్లో ఇంటర్న్షిప్, పార్ట్ టైం, ఇంకా ఫుల్ టైం ఉంటుందో అట్లానే అప్రెంటిస్షిప్ అనేది ఒకటి ఉంటుంది. సో ఓన్లీ ఫ్రాన్స్ మాత్రమే అప్రెంటిస్షిప్ ఇస్తుందన్నమాట. అప్రెంటిస్షిప్కి ఉన్న బెనిఫిట్ ఏంటంటే ఇది ఒక వర్క్ స్టడీ జాబ్ అనమాట. సో ఒక కంపెనీ రికగ్నైజ్ చేస్తుంది యాజ్ ఎ స్టూడెంట్గా నేను, అండ్ కాలేజ్ కానీ ఒక స్కూల్ కానీ నేను ఒక ఎంప్లాయీగా రికగ్నైజ్ చేస్తుంది. సో ఈ రెండు కొలాబరేషన్తో ఉంటాయి అన్నమాట. నీ అటెండెన్స్ నీకు క్లాస్లో ఉన్నప్పుడు ప్లస్ ఎంప్లాయీ అటెండెన్స్ పడతాయి. ఇంకో బెనిఫిట్ ఏంటంటే మెయిన్గా మన ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి లోన్స్ తీసుకొని వచ్చిన వాళ్ళు ఉంటారు, ఇట్లా ఇన్వెస్ట్ చేసి వచ్చిన వాళ్ళు ఉంటారు. అప్రెంటిస్షిప్ వస్తే మనకి ఎంటైర్ కాలేజ్ ఫీజు కంపెనీ పే చేస్తుంది అనమాట. సో ప్లస్ శాలరీ ఇస్తుంది. అదొక మేజర్ బెనిఫిట్ అనమాట. సో అప్రెంటిస్షిప్స్ స్టూడెంట్స్ ఎప్పుడు అప్లై చేసుకోవాలి ఏంటి అసలు? యాక్చువల్లీ ఫ్రాన్స్లో ఒక సర్టెన్ టైమ్ ఆఫ్ క్వాలిఫికేషన్కి రూల్ ప్రకారము ఇన్ని మంత్స్ తర్వాత అప్లై చేయొచ్చు అనేది ఉంటుంది. దానికి మామూలుగా రూల్స్ ప్రకారం అయితే ఒక 12 months తర్వాత మనం జాబ్స్కి అప్లై చేయొచ్చు. సో అప్రెంటిస్షిప్ అప్లై చేసేటప్పుడు సో అండ్ సో లైక్ క్రెడిట్స్ కానీ ఏమైనా పర్సంటేజ్ అవి ఏమైనా చూస్తారా? పర్టికులర్గా నేను ఫేస్ చేసింది ఏంటంటే ఎంటైర్ ఫ్రాన్స్లో కానీ జాబ్ హైరింగ్లో కానీ ప్రొసీజర్ ఎలా ఉంటుంది అంటే నీ స్కిల్ అండ్ నీ ప్రీవియస్ వర్క్ మీద బేస్ అయి ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ మనకి ఎంత CGPA వచ్చింది లేదా మార్క్స్ వచ్చింది అనేది చూడరు. నీకు ఎన్ని సర్టిఫికేషన్స్ ఉన్నాయి, నువ్వు ప్రీవియస్గా ఎన్ని ప్రాజెక్ట్స్ చేసావు, నీకు నిజంగా ఆ వర్క్ తెలుసా లేదా, అదొక్కటే చూస్తారనమాట. ఇంకా దానికి మించి ఇంకేముండదు. ఓకే గుడ్. సో స్టూడెంట్ ఇప్పుడు మ్యాథ్స్ సో అండ్ సో ఇన్ ట్యూషన్ ఫీ పే చేసుకొని అక్కడికి వెళ్తున్నారు. సో అక్కడికి వెళ్ళాక పార్ట్ టైం జాబ్ ఆర్ ఫుల్ టైం యావరేజ్ శాలరీ ఎంత వస్తుంది అంటారు? సో పార్ట్ టైం అండ్ ఫుల్ టైం, ఫస్ట్ పార్ట్ టైం గురించి చెప్తాను. ఫస్ట్ పార్ట్ టైం ఎందుకంటే మన ఇనిషియల్ స్టేజెస్లో స్టూడెంట్స్కి పాకెట్ మనీకి కానీ సస్టైనబిలిటీకి కానీ పార్ట్ టైమ్స్ వెతుక్కుంటారు, అది కామన్. సో పార్ట్ టైంలో వచ్చేసి మనకి రెస్టారెంట్స్లో కానీ లేదా కొన్ని పెట్రోల్ బంక్స్లో కానీ ఇట్లా పార్ట్ టైం అవైలబిలిటీస్ ఉంటాయి. సో ఫ్రాన్స్కి వచ్చేసప్పటికి ఏంటంటే ఒక జస్ట్ ఒక రిక్వైర్మెంట్ ఉంది. ఏంటి అంటే అది లాంగ్వేజ్. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ రెస్టారెంట్స్ కానీ KFCs కానీ ఆర్ రన్ బై ఫ్రెంచ్ సిటిజన్స్. సో అక్కడ ఫ్రెంచ్ అనేది నీడెడ్ అనమాట, లాంగ్వేజ్. సో పార్ట్ టైం చేయాలన్నా ఫుల్ టైం చేయాలన్నా ఫ్రెంచ్ ఇస్ మ్యాండేటరీ. సో మన ఇంగ్లీష్ వాళ్ళకి ఏమి జాబ్స్ ఫెసిలిటీస్ అక్కడ ఏమి ఉండవా? ఎక్కువ ఉంటాయి. అది ఎలా ఉంటుంది అంటే పర్సంటేజ్ తీసుకుంటే 60% ఫ్రెంచ్ బేసిక్ వస్తే నువ్వు ఈజీగా పార్ట్ టైం వచ్చేస్తుంది. సో ఓన్లీ బేసిక్ ఉంటే ఈజీ ఇనఫ్, సర్టిఫికేట్ ఇస్ నాట్ మ్యాండేటరీ. అసలు సర్టిఫికేట్ అనేది మ్యాండేటరీ కాదు, అసలు సర్టిఫికేట్ నాట్ నీడెడ్. జస్ట్ నీకు ఒక బేసిక్ ఫ్రెంచ్ వచ్చి ఎదుటి వాళ్ళు ఫ్రెంచ్లో మాట్లాడితే మనం అది అర్థం చేసుకొని రిప్లై బ్యాక్ చేస్తున్నామా లేదా, అట్లీస్ట్ బేసిక్ వర్డ్స్తో, అది ఇన్నఫ్ అనమాట పార్ట్ టైంకి. సో నన్ను అడిగింది ఎక్కువైతే స్కూల్ నుంచి సపోర్ట్ ఉంటుందా? 100% స్కూల్ నుంచి సపోర్ట్ ఉంటుంది, ఎక్స్పెషలీ జాబ్స్ విషయంలో. నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ కండక్ట్ అవుతూనే ఉంటాయి కాలేజ్లో. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటుంది అంటే ఈ ఈవెంట్స్ ఒక నెంబర్ ఆఫ్ కంపెనీస్ విచ్ ఆర్ టైడ్ అప్ విత్ అవెన్సిటీ, వాళ్ళు ఒక ఇంటర్వ్యూ రౌండ్కి వస్తారనమాట ఆ రోజు. సో మనకి ఒక లిస్ట్ ఆఫ్ కంపెనీ లిస్ట్ ఇస్తారు. ప్రతి స్టూడెంట్ ఒక 3 కంపెనీస్ లేదా 4 కంపెనీస్ అట్లా అప్లై చేయొచ్చు. అది ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ లాగా. యాజ్ సూన్ యాజ్ ద లిస్ట్ ఈజ్ రిలీజ్డ్, స్టూడెంట్స్ అనేవాళ్ళు వెంటనే వాళ్ళ కంపెనీ రిక్వైర్మెంట్స్ బెనిఫిట్స్ చూసేసుకొని వెంటనే అప్లై చేసేసుకోవాలి. ఆ నెక్స్ట్ డే అది ఆన్లైన్ కూడా కాదు,
డైరెక్ట్గా కాలేజ్లోనే వెళ్ళి మనకి డైరెక్ట్ ఇంటర్వ్యూ ఇచ్చేయచ్చు అనమాట. ఓకే. ఓన్లీ టై అప్ ఉన్న కంపెనీస్ వాటికే మనము వాళ్ళు సజెస్ట్ చేస్తారా ప్లేస్‌మెంట్స్ అని? లేకపోతే ఔట్ ఆఫ్ లైక్ కంపెనీస్ అనదర్ కూడా మనం చేసుకోవచ్చా? Yeah. సో దే విల్ సపోర్ట్ వాళ్ళన్నిటికీ సపోర్ట్ చేస్తారా ఎలా? అన్నిటికీ సపోర్ట్ చేస్తారు. టైఅప్ అయిన ఎంఎన్సీస్ నుంచి న్యూ స్టార్టప్స్ వరకు, ఇంకా స్టూడెంట్ అపార్ట్ ఫ్రమ్ దట్ పక్క కంట్రీస్లో ఉన్న కంపెనీస్కి అప్లై చేసి జాబ్ సెక్యూర్ చేసుకోవాలన్నా కూడా సీవీ గైడెన్స్ కానీ, ఇంటర్వ్యూ ప్రిపరేషన్ ఈవెంట్స్ కానీ, సో ఇట్లాంటివి చాలా కండక్ట్ చేస్తారు. అలాంటి ఈవెంట్స్ ఎట్లా ఉంటాయి అంటే, ఒక గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్, ఇంటర్వ్యూవర్, ఇంటర్వ్యూఈ, ఇంకా ఇంకోళ్ళు అబ్జర్వర్ అని ఉంటారు. సో ఈ 3 రోల్స్ ఒక్కొక్కళ్ళు 3 టైమ్స్ ఇండివిజువల్గా రోల్ ప్లే చేసి ఎక్స్పీరియన్స్ వాళ్ళు అప్పుడు గెయిన్ చేస్తారు అనమాట. అచ్చా. సో హౌ మచ్ ఫ్రెంచ్ ఈజ్ ఇనఫ్? A1 A2 B1 B2 లాగా సో అక్కడున్న జాబ్స్ వాళ్ళు సో ఏ లెవెల్ ఉంటే బెటర్? సో బేసికలీ A1 A2 అనేది మన జస్ట్ డైలీ లైఫ్ యాక్టివిటీస్లో యూజ్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఏదన్నా మన డెలివరీ గాయ్ మనకి డెలివర్ చేయడానికి వచ్చినప్పుడు కానీ అమెజాన్ నుంచి, లేదా గ్రాసరీస్కి వెళ్ళినప్పుడు బేసిక్ విష్ చేయడానికి, గ్రీట్ చేయడానికి కానీ A1 A2 నార్మల్గా యూజ్ అయిపోతుంది. సో మీకు ఐడియా ఉన్న ప్రకారం మీరు అక్కడ నుంచి వచ్చేవాళ్ళు కాబట్టి ఫ్రెంచ్ లాంగ్వేజ్ లేకుండా మన ఇండియన్స్కి మ్యాక్సిమం ఎంతమంది స్టూడెంట్స్కి జాబ్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు? ఫర్ ఎగ్జాంపుల్ మా క్లాస్లో ఇండియన్స్ ఆల్మోస్ట్ ఒక 7 మెంబర్స్ ఉన్నారు. ఓకే. ఈ 7 మెంబర్స్ అందరూ పార్ట్ టైం చేస్తున్నారు. ఓకే. సో నాట్ ఆల్ ద టైమ్ దెర్ ఈజ్ అ రిక్వైర్మెంట్ ఆఫ్ ఫ్రెంచ్. ఓకే. ఇంగ్లీష్లో మాట్లాడి అంటే ఇంగ్లీష్లో మాట్లాడి జాబ్ తెచ్చుకునే రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి. ఓకే. అవి డిఫరెంట్ నేషనాలిటీ ఓనర్షిప్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ శ్రీలంకన్స్ ఉంటారు, శ్రీలంకన్ గ్రాసరీ స్టోర్స్ ఉంటాయి, శ్రీలంకన్ రెస్టారెంట్స్ ఉంటాయి. సో ఇట్లా ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళకి అక్కడ దొరుకుతుంది అనమాట. అక్కడ ఫ్రాన్స్ కల్చర్ ఏంటి? కల్చర్ ఎలా ఉంటుంది అసలు? ఫ్రాన్స్ వచ్చేసప్పటికి మెయిన్ థింగ్ ఏంటంటే మ్యూచువల్ రెస్పెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకా మేనర్స్, డిసిప్లైన్తో రన్ అవుతుంది. సో ఏ పర్సన్ మనకి ఎదురైనా కూడా గ్రీట్ చేస్తారు, అన్నోన్ పర్సన్ కూడా గ్రీట్ చేసుకుంటారు, హౌ ఆర్ యూ అని అనుకుంటారు. సో కల్చర్ అనేది ఎలా ఉంటుంది అంటే హంబుల్గా ఉంటుంది, ఒకరికొకళ్ళు కైండ్గా ఉంటారు, హెల్ప్ చేసుకుంటారు. రేర్ కేసెస్లో ఏదన్నా ఇబ్బంది అవుతుంది, అలాగైతే అన్ని కంట్రీస్లో అవుతుందో అది చాలా రేర్. బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ ఎడ్యుకేటెడ్ అండ్ వెల్ డిసిప్లైన్డ్. అక్కడ ఫ్రాన్స్లో ఉన్న స్కాలర్షిప్స్ అవన్నీ మనం ముందే ఇక్కడ నుంచి అప్లై చేసుకోవాలా, లేకపోతే అక్కడికి వెళ్ళాక అప్లై చేసుకోవచ్చా? అండ్ హౌ మనం ఎలా అప్లై చేసుకోవాలి? సో మనకి ఉన్న స్కాలర్షిప్స్ ఉన్నవి మెరిట్ బేసిస్ స్కాలర్షిప్స్ ఉన్నాయి. సో మన ఇండియాకి సంబంధించిన చర్పక్ స్కాలర్షిప్ ఉంది, అది మెరిట్ బేస్డ్. ఇంకా ఫ్రాన్స్కి సంబంధించిన ఈఫెల్ స్కాలర్షిప్ ఉంది, అది మెరిట్ బేస్డ్. మనకి ఆ స్కాలర్షిప్ అనేది మన మార్క్స్ డిపెండ్ అయి ఉంటుంది. మనకి మార్క్స్, మెరిట్ మార్క్స్ వస్తే మనం ఎలిజిబుల్గా వస్తాం అనమాట. సో ఓవరాల్ ఎంత ఉండాలి మెరిట్ మార్క్స్ అంటే? సో లైక్ ఇంత కట్ ఆఫ్ పర్సంటేజెస్ ఏమైనా ఉండాలా? బేసికలీ మెరిట్ మార్క్స్ ఎప్పుడైతే కన్సిడర్ అవుతాయంటే అబోవ్ 80 అట్లా ఉన్నప్పుడు. సో అటెండెన్స్ కూడా చూస్తారా వాళ్ళు, చెక్ చేస్తారా? అటెండెన్స్ అనేది చాలా మ్యాండేటరీ. అసలు ప్రైమరీ థింగ్ ఏంటంటే అటెండెన్సే. సో అటెండెన్స్ పార్ట్ టైం మీద ఫోకస్ చేసో లేకపోతే వేరే దాని మీద. ఇప్పుడు నీకు తెలిసే ఉంటుంది విశాల్, ఇక్కడ నుంచి వెళ్ళే స్టూడెంట్స్ మ్యాక్సిమం నేను పార్ట్ టైమే చేయాలి, స్టడీస్ పక్కన పెట్టి కూడా నాకు పార్ట్ టైం వస్తుందా అనే వాళ్ళే ఉన్నారు. సో అటెండెన్స్ అనగానే వాళ్ళు ఏంటి అంటే కొంచెం వెనకడుగేస్తారు. సో దానికి వచ్చే వాళ్ళ మెంటాలిటీ కూడా ఒక కీ రోల్ ప్లే చేస్తుంది. పార్ట్ టైం ఫ్రెండ్లీ యూనివర్సిటీస్ ఉన్నాయి. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఎవెన్ సిటీ ఏంటంటే థియరిటికల్ స్టడీ ఇవ్వదు. మోస్ట్ ఆఫ్ ద కోర్సెస్ ప్రాక్టికల్గా ఉంటుంది, ఆల్మోస్ట్ 90% ప్రాక్టికల్గా ఉంటుంది. ఈవెన్ ఎగ్జామ్లో కూడా ప్రాజెక్ట్సే ప్రాక్టికల్గా మనం ఎగ్జామ్ రాస్తాం. సో ఎవ్రీ లెక్చర్ కానీ, ఈవెంట్స్ కానీ, కాన్ఫరెన్సెస్ కానీ, ఎవెన్ సిటీ మెయిన్ థీమ్ ఏంటంటే డైరెక్ట్గా ఎంప్లాయబిలిటీకి హెల్ప్ చేయడంతో ఒక స్టూడెంట్
ఎలాంటి మెంటాలిటీతో ఉంటాడు అంటే బయటకు వచ్చినప్పుడు జాబ్ రెడీగా ఉంటాడు అనమాట. Yeah. సో నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అండ్ సర్టిఫికేషన్స్ కానీ లేదా కాన్ఫరెన్సెస్లో మాట్లాడటం కానీ, నాట్ ఓన్లీ టెక్నాలజీ, ఎవెన్సిటీ ఏం చేస్తుందంటే బిజినెస్ అండ్ ఎథిక్స్ కూడా నేర్పిస్తుంది. Okay. సో మాకున్న కోర్సెస్ కూడా 50% టెక్నాలజీ ఉంటుంది, 25% బిజినెస్ ఉంటాయి, ఇంకా 25% ఎథిక్స్ ఉంటుంది. Okay. సో ఎవెన్సిటీ నుంచి బయటకు వచ్చే స్టూడెంట్స్కి ఒక టైటిల్ ఉంటుంది, ఏఐ ఇంజనీర్స్ అని. సో ఏఐ ఇంజనీర్ అంటే ఎవరైతే బిజినెస్ ఎథిక్స్ అండ్ టెక్నాలజీలో ఐడియా ఉంటుందో వాళ్ళని ఏఐ ఇంజనీర్స్ అంటారు. సో ఎవెన్సిటీ ఏఐ ఇంజనీర్స్ని తయారు చేస్తుంది అనమాట. ఓకే. ఆఫ్టర్ కంప్లీటింగ్ నీ మాస్టర్స్ అయిపోయాక అక్కడ స్టే బ్యాక్ ఉంటుంది, అది యూటిలైజ్ చేసుకోవచ్చు వెంటనే మనకి జాబ్స్ ఆపర్చునిటీస్ వస్తాయా, లేకపోతే ఆ మాస్టర్ సర్టిఫికేట్ తీసుకొని ఇండియా వచ్చాక మనకు అసలు బెనిఫిట్స్ ఏంటి? సో వన్స్ కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ఉన్న టైం ఎలా యూజ్ చేసుకున్నారంటే ఇండివిజువల్ పర్సన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. బట్ వాళ్ళు ఆ టైంని చాలా ఎఫిషియెంట్గా యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మన కాలేజ్ ఫీజు ఇన్వెస్ట్మెంట్ 12 lakh అయితే అక్కడ జాబ్ బేసిక్ స్టార్టింగ్ సాలరీ వచ్చేసి 35,000 euros ఉంటుంది. ఆల్మోస్ట్ మన ఇండియన్ కరెన్సీలో 35 lakh అట్లా ఉంటుంది. సో వాళ్ళు జస్ట్ చేయాల్సిన పని ఏంటి అంటే స్కిల్ గెయిన్ చేసుకోవటం, ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకోవటం, ఈ రెండింటి మీద ఫోకస్ చేస్తే ఆ 2 years స్టే బ్యాక్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. నాట్ ఓన్లీ ఇన్ ఫ్రాన్స్, మనకి ఎవెన్సిటీ ఇచ్చే డిగ్రీ RNCP 7 అంటే మాస్టర్ గ్రేడ్. సో ఎవెన్సిటీ చదువుకునే ఒక్కొక్క కోర్స్కి RNCP సర్టిఫికేట్ ఉంది అంటున్నారు. అవును. క్యాంపసెస్ ఉన్నాయి ఎవెన్సిటీ? ఎవెన్సిటీ వచ్చేసి ఫ్రాన్స్లో అయితే 3 క్యాంపసెస్ ఉన్నాయి. ఓకే. ఒకటి నీస్లో ఉంది, ఇంకోటి కెషాన్లో ఉంది, ప్యారిస్. ఓకే. ఇప్పుడు కెషాన్లో ఉన్న క్యాంపస్ విల్జిఫ్ అనే ఏరియాకి షిఫ్ట్ చేస్తున్నారు. ఓకే. సో అట్లా అనమాట. ఓకే. సో ఎవెన్సిటీ ఎన్ని ఇయర్స్ నుంచి లైక్ ఎస్టాబ్లిష్మెంట్ ఏమైనా మీకు ఐడియా ఉందా? యా, ఎవెన్సిటీ 2021లో ఎస్టాబ్లిష్ చేశారు. ఓకే. ఇప్పటికీ 2-3 బ్యాచెస్ పాస్అవుట్ అయినాయి. ఓకే. సో విత్ ఇన్ అ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఎవెన్సిటీ ఒక టాప్ లెవెల్కి వెళ్ళిందనమాట. ఓకే. సో విత్ ఇన్ దీస్ ఫ్యూ ఇయర్స్ ఎవెన్సిటీ సెక్యూర్డ్ ర్యాంక్ 1 ఇన్ AI అండ్ డేటా సైన్స్ అండ్ ర్యాంక్ 7 ఇన్ డేటా ఇంజనీరింగ్ ఆల్ ఓవర్ ఫ్రాన్స్. ఓకే. సో ఎవెన్సిటీ వాళ్ళు ఇప్పుడు బ్యాచిలర్స్కి కొత్తగా ప్రమోషన్ స్టార్ట్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళే వాళ్ళకి అసలు ఏంటి సజెస్ట్ ఎలా చేస్తారు? సో ఎందుకంటే మ్యాక్సిమం నన్ను వచ్చి అడిగే క్వశ్చన్స్ ఏంటి అంటే, నేను ఫ్రాన్స్కే వెళ్తాను, ఓకే ఫైన్, బట్ ఏవియన్సిటీకే ఎందుకు వెళ్ళాలి? దే డోంట్ నో మినిమం ఐడియా అనమాట. సో నువ్వు ఏవియన్సిటీ గురించి కొంచెం డెప్త్గా ఆ స్టూడెంట్స్కి అర్థమయ్యేలా చెప్తే, సో వాళ్ళు కొంచెం ఏవియన్సిటీ అంటే లైక్ ప్రాక్టికల్ థియరీ లైక్ ప్రాజెక్ట్లోకి నిన్ను తీసేసుకుంటారా, డైరెక్ట్గా నువ్వు ప్రాజెక్ట్లోకి వెళ్ళాలా, అసలు అక్కడ ఏంటి? సో కొంచెం క్లియర్గా డెప్త్గా వెళ్తే కనుక మా స్టూడెంట్స్కి చెప్పుకునే అవకాశం ఉంది. యా షూర్. సో ఎవెన్సిటీ అనేది మోస్ట్ ఆఫ్ ద టైమ్ స్టూడెంట్స్, మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మోస్ట్లీ థియరీ బేస్డ్ ఉంటుంది. సో ఎవెన్సిటీ ఎలా ఉంటుంది అంటే టోటలీ ప్రాక్టికల్గా ఉంటుంది. సో ఏ కోర్స్ అయినా, ఈవెన్ బిజినెస్ కోర్స్, మనకి యాక్టివిటీస్ ఉంటాయి అన్నమాట. సో ఒక స్టూడెంట్ ఒక సిచ్యువేషన్లో ఇన్వాల్వ్ అయ్యి నేర్చుకుంటాడు కాన్సెప్ట్ అనేది. సో అలా అదొక్కటే కాకుండా టీచింగ్ టోటల్ ప్రాక్టికల్గా ఉంటుంది, ప్లస్ యాక్టివిటీ బేస్డ్. ఇంకా బెనిఫిట్స్ వచ్చేసి డిప్లొమా అప్డేట్ గ్యారంటీ అని ఒక బెనిఫిట్ ఉంది స్టూడెంట్స్కి. సో వన్స్ ఒక మాస్టర్స్ కంప్లీట్ చేసి స్టూడెంట్ పాస్అవుట్ అయిపోయిన తర్వాత వితిన్ 5 years ఎనీ పాయింట్ ఆఫ్ టైం మళ్ళీ స్టూడెంట్ బ్యాక్ వచ్చి యూనివర్సిటీకి సమ్ కోర్స్ తీసుకొని చేసుకోవచ్చు ఫ్రీగా. సో ఆ కోర్స్కి రిలేటెడ్ సర్టిఫికేషన్స్ కానీ ఇవన్నీ మళ్ళీ రీఫ్రెష్ చేసి మళ్ళీ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ ఇస్తారు. సో అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం ఒక పాస్ అయిన స్టూడెంట్ మళ్ళీ బ్యాక్ వచ్చి స్కిల్స్ గెయిన్ చేసుకొని విత్ న్యూ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్తో బయటకు వెళ్ళొచ్చు. సో అదొకటి ఉంది. నెక్స్ట్ థింగ్ ఏంటంటే వెల్ రికగ్నైజ్డ్ కాలేజ్ బై గవర్నమెంట్. ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పినట్లు లా ప్యాక్ట్ అనే గవర్నమెంట్ లాలో ఇది ఒక పార్ట్గా ఉంది ఎవెన్సిటీ. సో స్కూల్ విత్ ఎ మిషన్, జస్ట్ ఫర్ ఎడ్యుకేషన్ కాకుండా
గవర్నమెంట్ తో పాటు రన్ అవుతున్న యూనివర్సిటీ అనమాట. సో ఓకే. అఫ్ కోర్స్ మనకి ఎంప్లాయబిలిటీలో ఒక బెనిఫిట్ ఉంటుంది అనమాట. ఓకే. సో అట్లా. సో స్టూడెంట్స్ నన్ను మేజర్గా అడిగేది ఏంటంటే ఎందుకు ఏవెన్ సిటీ? సి విశాల్, నువ్వు కూడా డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ వచ్చి ఏవెన్ సిటీకి వెళ్ళాలి అని అడిగావు నన్ను. అవును. సో ఎందుకు ఏవెన్ సిటీ? నీ పరంగా నువ్వు ఎందుకు ఏవెన్ సిటీ చూస్ చేసుకున్నావు? సో నా పరంగా నేను ఎందుకు చూస్ చేసుకున్నాను అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ మై స్కిల్స్ అండ్ ఇంట్రెస్ట్. నా స్కిల్స్ అండ్ ఇంట్రెస్ట్ మోస్ట్లీ దే ఆర్ అలైన్డ్ విత్ ప్రాక్టికల్ థింగ్స్. ఓకే. థియరీ కంటే నాకు ఎక్కువ ప్రాక్టికల్ వే ఆఫ్ లెర్నింగ్ ఇష్టం. సో ఎవెన్ సిటీ దాంట్లో టాప్ ఉంది. 90% ఆఫ్ ద కోర్సెస్ అదంతా ప్రాక్టికలే ఉంటుంది. సో అందుకని నేను ఎవెన్ సిటీని చూస్ చేసుకున్నాను. నాట్ ఓన్లీ దట్, హై ఎక్స్పోజర్ ఉంది ఎవెన్ సిటీకి. ఓకే. సో ఎంఎన్సీస్ కూడా టాప్ ఎంఎన్సీస్ ఉన్నాయి. పార్ట్నరింగ్ మైక్రోసాఫ్ట్ ఉంది, గూగుల్ ఉంది. ఓకే, నైస్. రీసెంట్గా ఐబిఎం కూడా పార్ట్నర్షిప్ ఇచ్చింది. యూజువల్లీ ఐబిఎం ఏ యూనివర్సిటీకి పార్ట్నర్షిప్ ఇవ్వదు. యా. సో ఐ థింక్ ఆఫ్టర్ 3 years ఆఫ్ ట్రయల్స్ ఐబిఎం మనకి ఫైనలీ పార్ట్నర్షిప్ ఇచ్చింది. Okay. అండ్ లోరియా ప్యారిస్. ఓకే. సో ఇట్లాంటి టాప్ ఎంఎన్సీస్తో పార్ట్నర్షిప్స్ ఉన్నాయి. ప్లస్ సిలికాన్ వ్యాలీతో, ఇంకా యూసీ బ్యాక్లీ, ఇలాంటి మంచి మంచి యూనివర్సిటీస్తో, పెద్ద పెద్ద కంపెనీస్తో మంచి టైఅప్స్ ఉండటం వల్ల అదొక పెద్ద అడ్వాంటేజ్ అవుతుంది స్టూడెంట్స్కి. ఓకే. నాట్ ఓన్లీ దట్, మనకి ఎడ్యుకేషనల్ ట్రిప్ అని ఒకటి ఉంటుంది. సో ప్రతి ఇయర్ గ్రాండ్ ఎకాలే ఏఐ అండ్ డేటా సైన్స్ ఎంఎస్ చేస్తున్న స్టూడెంట్స్కి Okay. ఎడ్యుకేషన్ ట్రిప్ ఉంటుంది. యా. సో ఆ ఎడ్యుకేషన్ ట్రిప్లో సిలికాన్ వ్యాలీకి తీసుకెళ్తారు. అక్కడ ఏంటంటే అదొక బెస్ట్ ఛాన్స్ అనమాట ఒక స్టూడెంట్కి. ఓకే. ఒక గుడ్ నెట్వర్క్ బిల్డ్ చేసుకోవడానికి కానీ, ఇంకా చాలా కంపెనీ స్టార్టప్స్ కానీ వాళ్ళ ప్రాజెక్ట్స్ ఏంటి, ఆ స్కిల్స్ ఏంటి, కరెంట్లీ రన్నింగ్ టెక్నాలజీస్ ఏంటి, ఇట్లా అదొక మంచి ఆపర్చునిటీగా ఉంటుంది అనమాట. సో ఇట్లాంటి ఎడ్యుకేషనల్ ట్రిప్స్, ఇంకా ఫ్యాకల్టీ మోస్ట్ ఆఫ్ ద ఫ్యాకల్టీ వాళ్ళు వెల్ క్వాలిఫైడ్ అండ్ ఆల్రెడీ దే ఆర్ ఇన్ వెల్ డిజిగ్నేటెడ్ పొజిషన్స్. ఓకే. సిఇఓస్, డైరెక్టర్స్, వీళ్ళు మాకు లెక్చర్ చేస్తారు. యా. సో మనకి జస్ట్ నాట్ ఎడ్యుకేషన్, మనకి ఒకేసారి ఎక్స్పీరియన్స్ షేర్ అవుతుంది. సో అట్లా స్టూడెంట్ ఒక గుడ్ స్కిల్ సెట్, ఇంకా గుడ్ ఎక్స్పోజర్, గుడ్ నెట్వర్కింగ్ బిల్డ్ చేసుకోవడానికి బెస్ట్ ఆపర్చునిటీ అనమాట. సో కమింగ్ టు ఏఐ, ఇప్పుడు యాక్చువల్గా మేము రీసెంట్గా కొన్ని వాటికి వెళ్ళామన్నమాట. లైక్ ఎడ్యుకేషన్ ఫేర్స్ కానీ, నార్మల్గా ఎస్ఆర్ యూనివర్సిటీకి కానీ అలా వెళ్ళినప్పుడు నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ వాళ్ళు అడిగేది ఏంటి అంటే వి నీడ్ ఓన్లీ ఏఐ ఒకటే అడుగుతున్నారు. ఇప్పుడు వచ్చే జనరేషన్స్కి వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? సో ఆబ్వియస్లీ కమింగ్ టైంలో మనకి మోస్ట్ ఆఫ్ ద టైం ఆటోమేషన్ అనేది మంచి గ్రోత్లో ఉంది. సో ఏఐ ఏజెంట్స్ కానీ, ఆటోమేషన్ కానీ, లేదా టూల్స్ కానీ, ప్రతి టెక్నాలజీలో ఏఐ అనేది ఇంప్లిమెంట్ చేస్తున్నారు ప్రతి కంపెనీ. ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే నేను మా కాలేజ్లో, సో ఏ స్టూడెంట్ రెజ్యూమ్లో అయినా ఏ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ ఉంటే వాళ్ళకి ఫాస్ట్ కాల్ బ్యాక్ వస్తుంది. సో నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఇప్పుడు ఏఐ ఎక్స్పెక్ట్ చేస్తుంది వాళ్ళ టెక్నాలజీస్లో. సో ఎవరికైతే ఎక్కువ ఏఐ మీద గ్రిప్ ఉంటుంది, లేదా న్యూరల్ నెట్వర్కింగ్, వీటి మీద ఎక్కువ ఎవరికైతే మంచి సర్టిఫికేషన్స్ అండ్ ఐడియా ఉన్నాయో, కంపెనీస్ వాళ్ళ రెజ్యూమ్, వాళ్ళ ప్రొఫైల్ మీద మంచి ఇంట్రెస్ట్ చూపిస్తుంది. సో అదొక బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఇప్పుడు ఏఐ రిలేటెడ్ కోర్స్లో కానీ, ఆ స్కిల్ సెట్లో కానీ ఉన్న పర్సన్ మీద మంచి ఫోకస్ పడుతున్నాయి అనమాట. సో ఫ్రాన్స్ గురించి బెనిఫిట్స్ వాజ్ సూపర్ యాక్చువల్గా. ఇప్పుడు వెళ్ళే వాళ్ళకి చాలా బాగా చెప్పారు మీరు. అండ్ అసలు మీరు వారధికి ఎలా కనెక్ట్ అయ్యారు? ఎట్లా అప్రోచ్ అయ్యారు వారధికి నువ్వు అసలు? వారధి నాకు ఎలా తెలిసింది అంటే, జస్ట్ రెగ్యులర్గా నేను ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తున్నప్పుడు వారధి రీల్ వచ్చింది. సో ఆ రీల్ ఏంటంటే, ఇట్లా కుకట్పల్లిలో యూరోపియన్ ఎడ్యుకేషన్ ఫేర్ జరుగుతుంది అని. సో యాక్చువల్లీ నేను అప్పుడు నా రీసెర్చ్ చేస్తున్నాను అబ్రాడ్ స్టడీ కోసం. సో అలాగే నేను అటెండ్ అయ్యాను. అటెండ్ అయినప్పుడు వారధి కన్సల్టెన్సీ ఆర్గనైజ్ చేశారు అది. సో అక్కడ యూరోపియన్ కంట్రీస్ అన్నీ ఉన్నాయి.
జర్మనీ, ఫ్రాన్స్, స్పెయిన్, ఇంకా మాల్టా. సో నాట్ ఓన్లీ ద యూనివర్సిటీస్ అండ్ ఫ్రమ్ ద కంట్రీస్, అక్కడ డైరెక్ట్గా క్యాంపస్ ఫ్రాన్స్ గురించి తెలుసుకోవాలన్నా కూడా దాని గురించి గైడ్ చేసే పర్సన్ ఉన్నారు. లేదు మనకి ఎడ్యుకేషన్ లోన్ కావాలన్నా కూడా ఒకేసారి అక్కడ జ్ఞాన్దాన్ అనే ఒక ఆర్గనైజేషన్. ఎడ్యుకేషన్ లోన్ అన్న దగ్గర నాకు ఒక క్వశ్చన్ వచ్చింది స్టూడెంట్ సైడ్ నుంచి. ఏవియన్ సిటీకి లోన్ అనేది చాలా డిలే అవుతుంది, ఇస్ దట్ కరెక్ట్? నో, నాట్ యాక్చువల్లీ. ఎందుకంటే నాకు హెచ్డిఎఫ్సి క్రెడల్లలో నేను తీసుకున్నాను ఎడ్యుకేషన్ లోన్. ఓకే. బేర్లీ ఇట్ టుక్ మీ టూ వీక్స్, దట్స్ ఇట్. ఓకే, 2 వీక్స్లో నీకు లోన్ వచ్చేసింది, శాంక్షన్. ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ స్టూడెంట్స్ నాతో చెప్పేది ఏంటి అంటే ఏవియన్ సిటీకి లోన్ డిలే అవుతుంది, వాళ్ళు 2 to 3 months అయినా కానీ లిటరల్లీ వాళ్ళు ఇంకా ట్యూషన్ ఫీ పే చేసుకోలేదు. సో ప్రాబ్లం నేను ఇది విన్నాను. మోస్ట్ ఆఫ్ ద టైమ్ అది యూనివర్సిటీతో ప్రాబ్లం కాదు, బ్యాంక్స్తో ప్రాబ్లం. ఓకే. సో హెచ్డిఎఫ్సి అయితే నాకు అసలుకి ప్రాబ్లం ఏం లేదు, అది వెల్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ప్లస్ వర్కింగ్ అలాంగ్ విత్ గవర్నమెంట్ అది. సో అది బ్యాంక్ ప్రాబ్లం, ఎవెన్ సిటీకి అట్లాంటి ఏం ప్రాబ్లమ్స్ లేవు. సో ప్రెసెంట్ ఏవియన్ సిటీ ఇప్పుడు ప్రెసెంట్ ఇంటేక్ ఉందా, ఇంటేక్ నడుస్తుందా? కరెంట్లీ నడుస్తుంది. ఓకే, డన్. సో కమింగ్ టు ఎడ్యుకేషన్ ఫెయిర్, సో లోన్ దగ్గర స్టాప్ అయ్యాం కదా, సో కంటిన్యూ. సో ఆ రోజు యూరోపియన్ ఎడ్యుకేషన్ ఫెయిర్లో నాకు ఒక అబ్రాడ్ ఎడ్యుకేషన్కి కావాల్సిన గైడెన్స్, అది వీసా గైడెన్స్ అవని, యూనివర్సిటీ గైడెన్స్ అవని, లేదా కంట్రీ గురించి తెలుసుకోవాలన్నా, లేదా ఎడ్యుకేషన్ లోన్ గురించి గైడెన్స్ అయినా, సో ఆల్ ఎట్ వన్ ప్లేస్ నాకు అది దొరికింది ఆ రోజు. ఓకే. సో నేను అప్పుడు అన్ని కంట్రీస్ యూనివర్సిటీస్ చూశాను, వాటి బెనిఫిట్స్ ఏంటి, వాటి కోర్స్ స్ట్రక్చర్ ఏంటి చూశాను. సో అట్లా చూసినప్పుడు నాకు ఎవెన్ సిటీ వాటిలో టాప్ అనిపించింది, నా ప్రొఫైల్కి అది సెట్ అయింది అనిపించింది. సో నేను ఇంకా అప్పుడు ఎవెన్ సిటీతో ప్రొసీడ్ అయ్యాను అనమాట. ఓకే. సో మీరు అక్కడ అమోద్ గారితో డైరెక్ట్గా కన్వర్జేషన్ కూడా స్టార్ట్ చేశారు. నా బ్యాచులర్లో నా స్కోర్ చాలా తక్కువ ఉంది, నేను అసలు ఎలిజిబుల్ అవుతానా లేదా అన్న క్వశ్చన్ అడిగారు. సో అక్కడ నుంచి అమోద్ గారు ఇచ్చిన రెస్పాన్స్ మీకు ఎలా అనిపించింది అండ్ అసలు ఆన్సర్ ఏంటి? సో యాక్చువల్లీ అప్పుడు అమోద్ సార్తో నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఎవెన్ సిటీ బెనిఫిట్స్ ఏంటి అని. సో నాకు ఒక డౌట్ వచ్చింది. యాక్చువల్లీ నేను ఒక యావరేజ్ స్టూడెంట్ని ప్రీవియస్ నా బ్యాచులర్స్లో. సో నాకు డౌట్ వచ్చి ముందే క్లారిఫై చేసుకుంటే బెస్ట్ కదా అని చెప్పేసి, సో నేను ఆ క్వశ్చన్ అడిగాను. నా అకాడమిక్స్ చాలా లో ఉన్నాయి, ఇట్లా ప్రీవియస్లీ నాకు బ్యాక్లాగ్స్ ఉన్నాయి, క్లియర్ చేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి, ఇవి నాకు అడ్మిషన్లో ఏమన్నా ఎఫెక్ట్ చేస్తాయా, ఎందుకంటే మాస్టర్ కోర్సు టాప్ యూనివర్సిటీ, సో ఇట్లా ఏమన్నా ఎఫెక్ట్ చేస్తాయి అని అడిగాను. సో అమోద్ సార్ ఇచ్చిన ఆన్సర్ నాకు అది ఎప్పటికీ గుర్తుంటుంది. అమోద్ సార్ ఏమన్నారు అంటే, విశాల్, నేను మీ మార్క్ షీట్ చూడలేదు, మీ స్కిల్స్ అండ్ సర్టిఫికెట్స్ చూశాను అన్న. సో నాకు అది ఒక ఎంకరేజ్మెంట్గా అనిపించింది. ఫైనలీ దెర్ ఈస్ సమ్ ఇన్స్టిట్యూట్ విచ్ ఈస్ రికగ్నైజింగ్ యువర్ స్కిల్స్, నాట్ జస్ట్ మార్క్స్. సో అక్కడ నాకు చాలా కంఫర్టబుల్గా ఫీల్ అయ్యాను అనమాట నేను యూనివర్సిటీతో. సో ఎందుకంటే నేను ప్రీవియస్లీ నా వర్క్ కానీ నా ప్రాజెక్ట్ కానీ అకాడమిక్స్కి సంబంధం లేకుండా నా ఓన్ ప్రాజెక్ట్స్ అండ్ స్కిల్స్ని నేను బిల్డ్ చేసుకునేవాడిని. సో అది ఫైనలీ ఎవెన్ సిటీ నన్ను రికగ్నైజ్ చేసింది అనమాట. సూపర్ గుడ్. సో వారిది నీకు కరెక్ట్గా టైంకి రెస్పాండ్ అయిందా? ఆఫ్ కోర్స్. వారిది క్విక్ అండ్ ఇన్స్టెంట్ గైడెన్స్ ఇచ్చింది నాకు. ఓకే. సో అది అడ్మిషన్ దగ్గర నుంచి, మాక్ ఇంటర్వ్యూస్ నుంచి, ఎలా ప్రజెంట్ చేయాలి, ఆ ప్రాసెస్ ఏంటి, ప్రొసీజర్ ఏంటి, అడ్మిషన్కి ఎలా అప్లై చేయాలి, సో అప్లికేషన్ చేయటం కానీ, నాకు ఆ ఇంటర్వ్యూ ప్రిపేర్ చేయటం కానీ, ఇంకా నా వీసాలో హెల్ప్ చేయటం కానీ, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ హెల్త్ ఇన్సూరెన్స్. అక్కడ యాక్చువల్గా నీకు నాకు కొంచెం ర్యాపో కొంచెం అక్కడ సీరియస్ కన్వర్సేషన్ స్టార్ట్ అయింది కదా. యాక్చువల్గా నేను మధ్యలో మిడ్ ఆఫ్ ది డేస్ కొన్ని లీవ్లో ఉండే, బట్ మీరు అప్పుడు ఆ కన్వర్సేషన్ అనేది కొంచెం సీరియస్నెస్లో నడిచింది. సో అప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? వారిది సైడ్ అనవసరంగా వెళ్ళాను అనిపించిందా, లేకపోతే ఏమనుకున్నారు? సో నేను యాజ్ యూజువల్ అందరూ అబ్రాడ్కి వెళ్ళే స్టూడెంట్స్కి ఉన్న ఫియరే ఉండేది. అసలుకి వీసా అనేది ఏంటి, అదొక పెద్ద ఇంటర్వ్యూ, ఇంకా ఈ మధ్యలో అప్లికేషన్స్, ప్రొసీజర్స్, ఇవన్నీ టెన్షన్స్ ఉండేవి. ఎందుకంటే నెక్స్ట్ స్టెప్ అంటే ఏంటో తెలియదు మీరు చెప్పేది నాకు. సో ఆ టెన్షన్ మీద హెసిటేషన్ తప్పితే భయపడలేదు.
భయపడలేదు బట్ ఫైర్ అయ్యారు నా మీద. అవును. సో ఆ ఫైర్ ఎందుకు అయ్యారు అనే డౌట్ నాకు రేజ్ అయింది. బట్ అప్పుడు కాల్ రెస్పాండ్ అవ్వలేదు అంటే నేను లీవ్లో ఉన్నాను అందుకే. సో ఫైనల్గా ప్రాసెస్ అనేది నీది అట్లా కంప్లీట్ అయిపోయింది ఏవెన్ సిటీకి. సో ఇప్పుడు మనం అన్నీ తెలుసుకున్నాం, ఫ్రాన్స్ స్కాలర్షిప్స్ గురించి తెలుసుకున్నాం, బెనిఫిట్స్, ఫ్రాన్స్ గురించి బెనిఫిట్స్, ఓవరాల్ ఏవియన్ సిటీ గురించి తెలుసుకున్నాం. సో అంతే, అండ్ వారధి గురించి అంతా తెలుసుకున్నాం. సో ఫైనల్గా నువ్వు ఇప్పుడు ఇంటర్నేషనల్ లైక్ ఫ్రాన్స్కి వెళ్ళే స్టూడెంట్స్కి ఓవరాల్గా నువ్వు చెప్పే బెనిఫిట్స్, సో ఇలా ఉంటే ఇట్లా ఉంటుంది, సో అక్కడికి వెళ్ళాక మీరు ఎలా ఉండాలి ఏంటి అని కొన్ని ఫ్యూ బెనిఫిట్స్ వాళ్ళకి చెప్తే స్ట్రాంగ్గా, సో వాళ్ళు విని వాళ్ళు ప్రాసెస్ స్టార్ట్ చేసుకుంటారు కదా అని. యా షూర్. ఎస్పెషలీ ఫ్రాన్స్కి వచ్చే స్టూడెంట్స్కి లేదా ఎవెన్ సిటీకి వచ్చే స్టూడెంట్స్కి చెప్పేది ఏంటంటే, ఫ్రాన్స్కి వచ్చే ముందు మాస్టర్స్కి వస్తున్నారు కాబట్టి అట్లీస్ట్ బేసిక్ నాలెడ్జ్ అనేది ఉండాలి. ఆ కోర్స్ స్ట్రక్చర్ ఒకసారి కాలేజ్ వెబ్సైట్కి వెళ్తే కోర్స్ స్ట్రక్చర్ ఏంటి, ఏమేమి సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఏమేమి టెక్నాలజీస్ మీద మనకి చెప్తున్నారు అనేది ఒక ఐడియా వస్తుంది. సో వచ్చే ముందు నాట్ కంప్లీట్గా దాని మీద ప్రొఫెషనల్ అవ్వకపోయినా, ఫర్ ఎగ్జాంపుల్ వెబ్ డెవలపర్కి జావా తెలియకపోవచ్చు. సో అట్లా ఏమన్నా కొత్త కోర్సెస్ ఏమన్నా ఉంటే, కొత్త టెక్నాలజీస్ ఏమన్నా ఉంటే కరికులంలో, వాటి గురించి జస్ట్ ఒక బేసిక్ నాలెడ్జ్తో వస్తే క్లాస్ అనేది స్మూత్గా వెళ్ళిపోతుంది. అట్లా అని ప్రొఫెసర్స్ అప్పటికప్పుడు అరే బేసిక్స్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేయాలా అని చేయకుండా ఉంటాం, అట్లా ఏమి ఉండదు. వాళ్ళు హలో వరల్డ్ సింపుల్ ప్రోగ్రామ్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తారు చెప్పాలి అంటే. సో అట్లాంటివి ఏముండవు. సో స్టడీ పరంగా అన్నిట్లలో వాళ్ళు ఫుల్ సపోర్ట్ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్ క్లాస్ ఎలా జరుగుతుంది అంటే అది ఒక కాన్వర్జేషన్ లాగా జరుగుతుంది. ఒక ప్రొఫెసర్ ఒక స్టూడెంట్ ఒక కాన్వర్జేషన్ లాగా, ఒక ఇంటరాక్టివ్ సెక్షన్ లాగా జరుగుతుంది అనమాట. అంతేగాని జస్ట్ ప్రొఫెసర్ వచ్చి లెసన్ చెప్పేసి వెళ్ళిపోవటం అట్లా ఉండదు. సో అదొకటి మెయిన్ థింగ్. ఇంకోటి, ఫ్రాన్స్ వస్తున్నాం కాబట్టి ఫ్రెంచ్ బేసిక్ నేర్చుకుంటాం చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడే నేర్చుకుంటే బెటరా? యా ఆఫ్ కోర్స్, జస్ట్ బేసిక్ నేర్చుకున్న ఒక్కసారి యూనివర్సిటీస్కి వెళ్ళి ఫ్రెండ్స్తో క్లాస్మేట్స్తో మాట్లాడేటప్పుడు వాళ్ళు చాలా ఫ్రెండ్లీగా మనకి రెస్ట్ ఆఫ్ ద ఫ్రెంచ్ నేర్పిస్తారు. సో వాళ్ళు కూడా హెసిటేట్ అవ్వరు, ఎక్కడా కూడా ప్రాబ్లం ఉండదు, చాలా హంబుల్ అండ్ ఫ్రెండ్లీ. వాళ్ళతో మాట్లాడుతుంటా కమ్యూనికేషన్ ఫ్రాన్స్ కొంచెం స్టార్ట్ అవుతుంది మాట్లాడడం. ఫ్రెంచ్ ఏంటంటే నేర్చుకుంటే వచ్చేది కాదు, మాట్లాడితే వచ్చేది. సో ఈవెన్ దో మా కాలేజ్లో ఫ్రెంచ్ క్లాసెస్ ఆర్గనైజ్ చేస్తారు. సో డైరెక్టర్తో నేను మాట్లాడాను. డైరెక్టర్ చెప్పిన ఫీడ్బ్యాక్ ఏంటంటే, ఫ్రెంచ్ క్లాసెస్ ఈవెన్ దో దే ఆర్ హ్యావింగ్ ఫ్రెంచ్ క్లాసెస్, ఫ్రెంచ్ ఎవరికైతే వస్తుంది అంటే వాళ్ళు దాన్ని వాళ్ళ డైలీ లైఫ్లో యూజ్ చేస్తున్న వాళ్ళకి ఫ్రెంచ్ వస్తుంది. జస్ట్ యాజ్ అ సబ్జెక్ట్గా చదువుతుంటే అది రాదనమాట. సో అదొకటి గుర్తుపెట్టుకోవాలి, లాంగ్వేజ్ అండ్ ప్రిపరేషన్ టు ద కోర్స్. ఇంకా ఇంకోటి ఏంటి అంటే ద మెంటాలిటీ. ఇప్పుడు మెంటాలిటీ ఎలా ఉండాలి అంటే, సస్టైన్ అవ్వటానికి పార్ట్ టైం అనేది ఉండాలి, కానీ నీ ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ అంతా పార్ట్ టైం అవ్వకూడదు. సో స్టడీ అనేది స్టడీకి ఇవ్వాలి, ఎందుకంటే ఒక్కసారి జాబ్ వచ్చింది అంటే మళ్ళీ వెనక్కి తిరిగి చూసేది ఉండదు. సో స్కిల్స్, ప్రాజెక్ట్స్ దాంతోపాటు పార్ట్ టైం అవ్వాలి. ఓకే, నువ్వు చెప్తున్నది ఏంటి అంటే ఏవియన్ సిటీకి వచ్చే స్టూడెంట్స్ పార్ట్ టైం అనేది పక్కన పెట్టేసి ఫోకస్ ఆన్ స్టడీస్. సో స్టడీస్ మీద ఫోకస్ చేస్తే నీకు ఇంటర్న్షిప్ ఆర్ మీరు చెప్పిన అప్రెంటిస్షిప్స్లో అలా మీకు ఆపర్చునిటీస్ ఉన్నాయని చెప్తున్నారు. అక్కడ అకామిడేషన్ గురించి నాకు చెప్పారా కొంచెం, లైక్ సేఫ్టీ అండ్ అకామిడేషన్ గురించి? సేఫ్టీ వచ్చేసప్పటికి అన్ని ప్లేసెస్ చాలా సేఫ్గా ఉంటాయి. అండ్ ఫ్రీక్వెంట్గా పోలీస్ పెట్రోలింగ్ జరుగుతూనే ఉండిద్ది. ఆల్మోస్ట్ 3 అవర్స్కి ఒకసారి ఒక పోలీస్ వ్యాన్ తిరుగుతూనే ఉంటుంది. బట్ ఎప్పటికైనా లేట్ నైట్ బయటికి వెళ్ళి, ఎస్పెషల్లీ మెట్రో స్టేషన్స్ దగ్గర అట్లా లేట్ నైట్స్ తిరగటం, అంటే 9-10 అని కాదు, 12-1 o'clock మిడ్ నైట్స్. సో అప్పుడు బయటికి వెళ్ళటం మంచిది కాదనమాట. ఎందుకంటే ఓన్లీ ఇండియన్ స్టూడెంట్స్ అయినా లేకపోతే ఇంటర్నేషనల్ ఫ్రెంచ్ వాళ్ళున్నా అంతే అంటారు? ఎవరైనా అంతే, ఫ్రెంచ్ సిటిజన్స్ అయినా ఆ టైంలో బయటికి వెళ్ళరు. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైం ఏంటంటే పని ఉంటే కానీ ఫ్రెంచ్ పర్సన్ బయటకు రాడు.
సో Okay. అన్ని టైమ్స్లో చాలా ఎక్కువ టైమ్స్లో రోడ్స్ అన్నీ ఖాళీగా ఉంటాయి, అంత రష్ ఉండదు. ఓకే. సో అట్లా ఉంటుంది అనమాట, చాలా ఫ్రీగా ఉంటుంది. సో మీరు అకామిడేషన్ ఏవియన్ సిటీ అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తుందా? ఎవెన్ సిటీ ఓన్లీ వీసా పర్పస్కి అకామిడేషన్ సర్టిఫికెట్ ఇస్తుంది, బట్ హౌసింగ్ సర్టిఫికేట్ హౌసింగ్ సర్టిఫికెట్ అయితే అది ఇస్తుంది. ఓన్లీ విఎఫ్ఎస్కే అవును. సో అక్కడికి వెళ్ళాక మీరు అక్కడికి వెళ్ళారు, సో హౌసింగ్ సర్టిఫికేట్ పెట్టుకొని ఉన్నారు. సో అక్కడికి వెళ్ళాక మీకు అకామిడేషన్ ఎలా, అంటే ఎన్ని డేస్కి దొరికింది? మీరు ఎవరైనా సజెస్ట్ అడిగారా లేకపోతే ఎలా మీకు? బెస్ట్ వే ఏంటి అంటే అకామిడేషన్కి మనం అక్కడికి వెళ్ళి వెతికేదానికంటే ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడే బుక్ చేసుకోవటం బెస్ట్ అనమాట. అది కూడా ఒక 1-2 months ముందే ప్రయర్గా బుక్ చేసుకొని ఉంటే బెస్ట్ అనమాట. ఇంకోటి ఏంటంటే కొన్ని సైట్స్ ఉన్నాయి, స్టడ్ అపార్ట్, హౌసింగ్ ఎనీవేర్, సమ్ సైట్స్ ఉన్నాయి. ఓకే. సో నేను వెళ్ళేటప్పుడు ఏం చేశానంటే నేను స్టడ్ అపార్ట్లో ప్రాపర్టీ బుక్ చేసుకున్నాను. మీరు బుక్ చేసుకున్నవి నిజంగా అవి జెన్యూనేనా? యా, స్టడ్ అపార్ట్ వెబ్సైట్లో వెరిఫైడ్ ఓనర్స్ ఉంటారు, ఓకే. ఇంకా వెరిఫైడ్ ప్రాపర్టీస్ ఉంటాయి. వాళ్ళు ఒకవేళ ఒకసారి ఓనరు వాళ్ళ సర్టిఫికెట్, ఆ కాంట్రాక్ట్స్ ఆ సైట్కి సబ్మిట్ చేసిన తర్వాతే వాళ్ళు వ్యాలిడేట్ చేస్తారు. సో అకామిడేషన్ హౌసింగ్ సర్టిఫికేట్ ఓన్లీ విఎఫ్ఎస్ వాటికే అని చెప్పారు కదా, మీరు అక్కడికి వెళ్ళాక ఎలా వెళ్ళి ఎవరిని అడిగారు ఏంటి, అసలు మీరు అక్కడికి వెళ్ళాక సిచ్యువేషన్స్ ఏంటి? ఇప్పుడు మనకి అక్కడికి వెళ్ళకముందే బుక్ చేసుకోవడం అనేది బెస్ట్ వే. ఎందుకంటే కోర్స్ ఇంటేక్ స్టార్ట్ అయ్యేటప్పుడు నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఒకేసారి ఇంటేక్కి వస్తారు. సో అక్కడికి వెళ్ళి మనం అకామిడేషన్ బుక్ చేసుకుంటాం అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్, ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటే తప్ప. ఓకే. అండ్ ఈవెన్ తెలిసిన వాళ్ళు ఉన్నా ఆ రూమ్ డైమెన్షన్స్ బట్టి వాటిలో 1 person ఉండాలా, 2 persons ఉండాలా అనే రూల్ ఉంది. సో ఇంత ఏరియా ఉన్న రూమ్కి ఓన్లీ 1 person ఉండాలి, ఈవెన్ స్పేస్ ఉన్న 2 personsకి అట్లా ఉండకూడదు అనమాట. సో అదొక ఫ్రెంచ్ రూల్ ఉంది. సో అది ఫ్రెంచ్ గవర్నమెంట్ రూలా? అవును. ఓకే. సో సో గవర్నమెంట్ సైడ్ నుంచి నీకేమైనా అకామిడేషన్స్కి ఇంత పర్సెంటేజ్ అమౌంట్ అనేది ఏమైనా పే చేస్తారా వాళ్ళు? యా, మనకి సిఐఎఫ్ అని ఒకటి ఉంటుంది. ఓకే. సిఎఫ్ ఏంటంటే నీ రూమ్ ఉండే ప్రాపర్టీ రెంట్ డైమెన్షన్స్ని బట్టి గవర్నమెంట్ నీకు 130-150 euros రీఎంబర్స్ చేస్తుంది. ఓకే. సో ఇన్ కేస్ 300 అయితే మనకి దాంట్లో హాఫ్ 150 మనకి వెనక్కి వచ్చేస్తాయి అనమాట. సో ఓవరాల్ రెంట్ అప్పుడు మనం మంత్కి 150 euros కడతాం. సో అది మనం రెంట్ తీసుకున్న ప్రాపర్టీని బట్టి ఉంటుంది. కొన్నిటికి షేర్డ్ అయ్యి ఉండి మల్టిపుల్ పర్సన్ ఉంటే అందరికీ రాదు. ఫస్ట్ ఎవరైతే దానికి లీజ్ కాంట్రాక్ట్ ఉన్నారో వాళ్ళకి మాత్రమే సిఏఎఫ్ వస్తుంది, అది తర్వాత షేర్ చేసుకుంటారు. సో ద బెస్ట్ వే ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత అకామిడేషన్ చూసేదానికంటే వెళ్ళక ముందే ఈ వెరిఫైడ్ సైట్స్లో నేనైతే స్టడ్ అపార్ట్ని రికమెండ్ చేస్తాను. ఎందుకంటే నేను యా, అందరూ వెరిఫైడ్ ఓనర్స్ ఉంటారు. వన్స్ దే సబ్మిట్ దేర్ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ ఓన్లీ దెన్ దే ఆర్ వెరిఫైడ్. సో అది వెరిఫైడ్ ఓనర్స్ మాత్రమే ఉంటారు కాబట్టి మనకి స్కామ్స్ ఉండవు. స్ట్రిక్ట్లీ ఫేస్బుక్లో కానీ సోషల్ మీడియాస్లో కానీ పోస్ట్ చేసేవి నమ్మొద్దు. ఎందుకంటే నేను ఆల్మోస్ట్ 3 lakh లూజ్ చేసుకునే వాడిని, తర్వాత అది ఫేక్ అని తెలిసింది. చేయలేదు. వాళ్ళు షేర్ చేసిన డాక్యుమెంట్లో ప్రాపర్టీ మనకి ఏంటంటే వన్స్ మనం ప్రాపర్టీ బుక్ చేసుకుంటున్నాము అంటే దానికి ముందు ఒక వీడియో టూర్ ఉంటుంది, మనకి ఆ ప్రాపర్టీ అంతా చూపిస్తారు, ఇది బెడ్రూము, ఇది కిచెన్ అని. సో నాకు డౌట్ ఎట్లా వచ్చింది అంటే నేను ఫేస్బుక్లో రీచ్ అయిన పర్సన్ ప్రొఫైల్ పిక్ వైట్ కలర్లో ఉన్నాడు. తర్వాత ప్రాపర్టీ చూసిన ఆయన ఇట్లా చూపిస్తూ ఉంటే అక్కడ మిర్రర్లో ఒక బ్లాక్ పర్సన్ చూస్తున్నాడు. సో మ్యాచ్ అవ్వలేదు, ఇంకా మల్టిపుల్ డౌట్స్ వచ్చినాయి. తర్వాత వాళ్ళ ఐడి కార్డ్స్ అడిగాను, వాళ్ళు ఒక వేరే కంపెనీని ఒక ఫేక్ బ్రాంచ్గా రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు. సో తర్వాత నేను సెర్చ్ చేసి తెలిసింది ఏంటంటే అది ఎడిటెడ్ సర్టిఫికేట్స్ అండ్ ఐడి కార్డ్స్. సో అట్లా అది కాదని చెప్పేసి తర్వాత అఫీషియల్ సైట్స్ నుంచి బుక్ చేసుకున్నాను అనమాట.
ఓకే నైస్. సో అకామిడేషన్స్ వాటికి అయితే నాకు ఓకే కూల్. సో మీరు ప్యారిస్కి వెళ్ళాక సో అక్కడ నుంచి మీరు అకామిడేషన్స్ అక్కడికి వెళ్ళనీకి ఆ రూమ్కి హోటల్కి వెళ్ళనీకి ఎలా స్ట్రగుల్ అయ్యారు? ఎవరిని డైరెక్ట్గా మీరు ఎలా అంటే వెళ్ళగానే తెలీదు, అది మన కంట్రీ కూడా కాదు. సో అక్కడ స్ట్రగుల్ అయిన థింగ్స్ కొన్ని చెప్పండి. సో మనం ఏదైనా కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు అట్లా అనుకోవటం కామనే. యా బట్ నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు నాకు ఎవరు పిక్ చేసుకోవడానికి రాలేదు. నాకు ఎటు నా ప్రాపర్టీ అపార్ట్మెంట్ అడ్రస్ తెలుసు కాబట్టి అక్కడ మనం ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చినప్పుడే క్యాబ్స్ రెడీగా ఉంటాయి. ఓకే. సో డ్రైవర్స్ ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అని అడుగుతారు. సో వాళ్ళు ఫ్రెంచ్లోనే మాట్లాడారా లేకపోతే ఇంగ్లీష్ కూడా ఫ్రెంచ్లోనే మాట్లాడతారు. బట్ మన ఇంగ్లీష్లో మాట్లాడినప్పుడు మ్యాక్సిమం ఫ్రెంచ్ పీపుల్ ఏంటంటే ఇంగ్లీష్లో కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేస్తారు. ఓకే. సో నేను ఫ్రెంచ్ మాట్లాడుతున్నాను, నువ్వు ఫ్రెంచ్ మాట్లాడితేనే హెల్ప్ చేస్తాను, అట్లాంటివే ఉండదు. ఓకే. సో నువ్వు అప్పుడు ఇంగ్లీష్లో కమ్యూనికేట్ చేస్తే వాళ్ళు అర్థం చేసుకొని సో వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడడానికి ట్రై చేసి నేను సో అట్లా నేను ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్న క్యాబ్స్లో ఫస్ట్ నేను నా అపార్ట్మెంట్కి వెళ్ళాను. ఒక 45 minutes ట్రావెల్. సో 45 minutes ట్రావెల్కి €60 ఛార్జ్ చేశాడు. బట్ అది బిట్ ఎక్స్పెన్సివ్, అంటే మరీ ఎక్స్పెన్సివ్ కాదు. మనం ఊబరో లేదా బోల్ట్ అని ఉంటుంది మనకి ర్యాపిడో లాగా. సో దాంట్లోంచి బుక్ చేసుకుంటే ఒక €20 €15 తగ్గుతుంది. ఫస్ట్ టైం వెళ్ళారు కాబట్టి మీకు తెలియదు కాబట్టి చేశాను అట్లా. వన్ ఆఫ్ మై క్లాస్మేట్ అయితే తను €260 కట్టింది, ఆల్మోస్ట్ 26,000 జస్ట్ ఒక 30 minutes కార్ జర్నీకి. సో అట్లా చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఏ దేశం వెళ్ళినా మనం కొంచెం తెలివిగా అన్ని ఆలోచించుకొని స్టెప్ వేయడం బెటర్. ఓకే నైస్ కూల్. సో నాకు అక్కడ అసలు ఫ్రాన్స్ ఆర్ ప్యారిస్ గురించి మీరు స్టే చేస్తున్నారు కాబట్టి అక్కడ సో ఎక్స్పెన్సివ్స్ ఎలా నడుస్తున్నాయి అసలు ఏం ఎక్స్పెన్సెస్కి వచ్చేటప్పటికి మెయిన్ మనకి రెంట్ ఉంటుంది. రెంట్ ఇంకా డైలీ పే చేసుకోవాలి అక్కడ. అవును, మంత్లీ పే చేయాలి. ఒకటి రెంట్, ఇంకోటి గ్రోసరీస్, ఇంకా మనకి ఎంటర్టైన్మెంట్. ఓకే లైక్ అప్ అండ్ డౌన్ ట్రావెల్కి క్యాబ్స్ ఇవన్నీ అది వస్తున్నా ట్రాన్స్పోర్ట్కి. సో మనకి ఓన్లీ 2 columns ఉంటాయి ఫ్రాన్స్కి వెళ్తే. ఒకటి ఎంటైర్ ఫ్రాన్స్ అనే కాలం ఉంటే ఇంకోటి ఎంటైర్ ప్యారిస్ ఉంటుంది. సో ప్యారిస్ ఏంటంటే టోటల్లీ ఎక్స్పెన్సివ్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ అవుట్ సైడ్ ప్యారిస్ మనకి ఇండివిజువల్ రూమ్ ఒక €300కి దొరుకుతాయి. ప్యారిస్లో ఒక ఇండివిజువల్ రూమ్ €580 ఉంటుంది, €600 ఉంటుంది, ఆల్మోస్ట్ డబుల్ ఉంటుంది. సో రెంట్ అనేది కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంటుంది, గ్రోసరీస్ కానీ. ఇంకా ట్రావెలింగ్కి వచ్చేసప్పటికి మనకి నావిగో పాస్ అని ఒకటి ఉంటుంది. సో ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి మనం మంత్లీ తీసుకోవచ్చు పాస్, లేదా ఇయర్లీ తీసుకోవచ్చు. మంత్లీ అయితే €70 ఉంటుంది, అన్లిమిటెడ్. ఎంటైర్ ప్యారిస్ నువ్వు ట్రైన్ ఎక్కొచ్చు, ట్రామ్ ఎక్కొచ్చు, ఇంకా RER అంటారు. అంటే మనం ఇక్కడ మెట్రో పాస్ ఎలా తీసుకుంటున్నాము సో అట్లా. సో అది ఓన్లీ ట్రైనే కాకుండా బస్కి అదే పాస్ అన్లిమిటెడ్. బస్ ఎక్కొచ్చు, ట్రైన్ ఎక్కొచ్చు, మెట్రో ఎక్కొచ్చు, లేదా ట్రామ్ ఎక్కొచ్చు. ఓకే ఓవరాల్ ఎంత పడుతుంది అది? సో మంత్లీ అయితే €73 ఛార్జ్ అవుతుంది అన్లిమిటెడ్. సో స్టూడెంట్కి వచ్చేప్పటికి €370 కడితే ఎంటైర్ ఇయర్కి అన్లిమిటెడ్ అనమాట. అది ఒకేసారి కట్ అవసరం లేదు, మంత్లీ €40 ఛార్జ్ అవుతూ ఉంటాయి. ఓకే ఓవరాల్గా మంత్లీ ఎంత ఎక్స్పెన్సివ్ అవుతుంది? మంత్లీ ఇంత నాకు బడ్జెట్ అవుతుంది ఇక్కడ అని. సో ప్యారిస్లో ఓవరాల్గా మంత్లీ ఒక €800 to €600 అవుతుంది. అంటే ఇండివిజువల్గా ఉండే పని అయితే. ఒకవేళ నేను షేర్లో ఉంటాను, ఏదన్నా చిన్న పార్ట్ టైం చేస్తాను అంటే అప్పుడు ఆల్మోస్ట్ 300 to 400 తగ్గిపోయింది. ఎందుకంటే గ్రోసరీస్ ఫ్రీ. గ్రోసరీస్ ఇంకా మనకి ఇంకా ఇండియన్స్గా రైస్, ఇంకా మన సన్ఫ్లవర్ ఆయిల్ లేదా పీనట్ ఆయిల్ ఇవి కావాలి అంటే మనం పెట్టాలి, లేదంటే అన్ని గ్రోసరీస్ ఫ్రీ ఉంటుంది. ఓకే. సో మేజర్గా ఇక్కడ ఏవియన్ సిటీలో సెవిక్ అనేది ఒకటి చేయించుకున్నాను, నాకు గుర్తుందా? అసలు అది ఎందుకు యూజ్ అక్కడికి వెళ్ళాక అసలు? సో సివాక్ ఏంటంటే ప్రతి స్టూడెంట్ ఎవరైతే ఫ్రాన్స్లో వెళ్తున్నారో వాళ్ళు వాళ్ళ ఒక స్టూడెంట్ ఫండింగ్ లాగా వాళ్ళకి సర్టెన్ అమౌంట్ ఆఫ్ పేమెంట్ పెట్టాలి, స్టూడెంట్ వెల్ఫేర్ సంథింగ్. సో అది కట్టాలన్నమాట ఏ ఇంటర్నేషనల్ స్టూడెంట్ అయినా.
ఓకే. సో ఇక్కడ ఉన్నప్పుడే అప్లై చేసుకోవాలా? అక్కడికి వెళ్ళాక కూడా అప్లై చేసుకోవచ్చా సెవిక్? అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా సివాక్ కంప్లీట్ చేయొచ్చు, బట్ వీసా పర్పసెస్కి ముందే మనం పే చేసి సివాక్ సర్టిఫికేట్ ఉంటే మంచిదన్నమాట. ఓకే. సో బర్త్ సర్టిఫికేట్ మ్యాండేటరీ అంట కదా ఫ్రెంచ్ ట్రాన్స్లేటర్? అవును. సో అక్కడికి వెళ్ళాక దేనికి బర్త్ సర్టిఫికేట్? సో నేను ఏమైతే యూజ్ చెప్పాను, చేస్తున్నారు? సిఏఎఫ్ అనేది ఒకటి ఉండిద్దని చెప్పాను కదా, మనకి ఏదైతే గవర్నమెంట్ సర్టన్ అమౌంట్ ఆఫ్ ఫండ్ మళ్ళీ మనకి రియంబర్స్ చేస్తుంది అని. సో దానికి అప్లై చేయాలి అంటే మన బర్త్ సర్టిఫికేట్ కావాలన్నమాట. Okay. అది ట్రాన్స్లేటెడ్. ఓకే. సో ఒకవేళ అది లేకపోతే సిఏఎఫ్ అప్లై చేయడానికి మనకి ఇబ్బంది అవుతుంది. ఇబ్బంది అవుతుంది. ఓకే. సో అకామిడేషన్కి బర్త్ సర్టిఫికేట్ ఈజ్ మ్యాండేటరీ. Yeah. ఓకే, నైస్, ఫెంటాస్టిక్. సో థ్యాంక్ యూ విశాల్, నాకు చాలా హెల్ప్ చేసినందుకు. ఇప్పుడు వచ్చే స్టూడెంట్స్ వాళ్ళకి సో చాలా ఏఐ గురించి తెలియక చాలామంది ఉన్నారు, ఫ్రాన్స్ గురించి స్కాలర్షిప్స్, అక్కడ బెనిఫిట్స్ తెలియకుండా స్టూడెంట్స్ ఏంటి అంటే అక్కడ ఏం లేవు కదా బెనిఫిట్స్ అన్నట్టు ఉన్నారు. సో దాని గురించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ కమింగ్ టు వారధి, మీకు బాగా సపోర్ట్ చేసిందని కూడా చెప్పారు. దాని మధ్యలో కొంచెం చిన్న ఫైర్ అయినా కానీ యా గుడ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ నైస్ ఫీడ్బ్యాక్ టు అస్. సో థ్యాంక్ యూ విశాల్, థ్యాంక్ యూ సో మచ్. ప్లెజర్.